జరిగితే లాజిక్లు ఎవరు పట్టించుకోరబ్బా అనే మాట ఫిల్మ్ సర్కిల్స్ లో చాలా సార్లు వింటూ ఉంటాం. స్క్రీన్ మీద మ్యాజిక్ జరిగితేనే కాదు, చేస్తారనే నమ్మకం ఉంటే కూడా చాలా విషయాలను పట్టించుకోరు జనం. కొన్ని కాంబినేషన్లు జస్ట్ అలా కలిస్తే చాలని కలలు కంటూ ఉంటారు. అలాంటి ఎవర్ గ్రీన్ కాంబో త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్. వీరిద్దరి సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి వినిపిస్తోంది. అలవైకుంఠపురంలో చిత్రంతో బన్నీ అండ్ త్రివిక్రమ్ జాయింట్ గా హ్యాట్రిక్ హిట్ రిజిస్టర్ చేసుకున్నారు. బిఫోర్ పాండమిక్ ఆ సినిమా జనాలను ఓ ఊపు ఊపేసింది. వీరిద్దరూ కలిస్తే స్క్రీన్ మీద చేసే సిత్తరాలో అన్ని ఇన్ని కావని ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టిన ఈ ఇద్దరు ఇప్పుడు ఇంకో హ్యాట్రిక్ కి నాంది పలకబోతున్నారు. ఆ సినిమా షూటింగ్ ఈ సెప్టెంబర్ నుండే ఉంటుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ పూర్తిగా కథ మీద ఫోకస్ చేస్తున్నారట. సెప్టెంబర్ లోపు ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసేస్తారని సమాచారం. జులై సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో సినిమాలను మించేలా ఉండబోతోందట నెక్స్ట్ మూవీ కాన్సెప్ట్. ఆల్రెడీ పాన్ ఇండియా ఇమేజ్ తో దూసుకుపోతున్నారు బన్నీ. ఇప్పుడు ఆయన చేస్తున్న పుష్ప సీక్వెల్ కూడా ఆగస్టు 15న విడుదలవుతుంది. ఆ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకునే గురూజీ మొత్తం ఎలివేషన్స్ ని రాసుకుంటున్నారట. త్రివిక్రమ్ డైలాగ్లు బన్నీ నోటింట వింటూ ఉంటే ఆ థ్రిల్లే వేరబ్బా అన్నది అల్లు ఆర్మీ మాట. నెక్స్ట్ మూవీలో అంతకు మించిన లైన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. తమ కాంబినేషన్ అనగానే ఎలాంటి విషయాలను జనం ఎక్స్పెక్ట్ చేస్తారో ఊహించిన త్రివిక్రమ్ వాటన్నిటిని కన్సిడర్ చేస్తారనడంలో అనుమానాలేం అక్కర్లేదనే చర్చ జరుగుతోంది ఫిల్మ్ సర్కిల్స్ లో. ఒకప్పుడు నార్త్ స్టార్ హీరోలు సౌత్ కెప్టెన్ల వైపు చూడటం గగనంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఒక్క స్టార్ హీరో ఇద్దరు సౌత్ కెప్టెన్లు అన్నట్టుంది రేషియో. ఈ సినారియోలో సందీప్ రెడ్డి వంగ వర్సెస్ శంకర్ విత్ షారుఖ్ అంటూ ఒక ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ఆ ముగ్గురి పేర్లు వెంటనే వినడానికే ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఉత్తరాదికి వెళ్లి బాక్సాఫీస్ బద్దలు కొట్టిన ఘనతను ఈ మధ్య మన దర్శకులు చాలా మంది సొంతం చేసుకుంటున్నారు. అందులో లేటెస్ట్ సెన్సేషన్ అట్లీ అండ్ సందీప్ రెడ్డి వంగ. షారుఖ్ తో జవాన్ మూవీ చేశారు అట్లీ. ఆ సినిమా 1000 కోట్ల మార్క్ దాటేసరికి ఒక్కసారిగా బాలీవుడ్ బాద్షా చూపు సౌత్ కెప్టెన్ల మీద పడిపోయింది. జబర్దస్త్ కథలతో ఇంకా ఎవరెవరున్నారా అంటూ ఆరా తీస్తున్నారట కింగ్ ఖాన్. ఈ క్రమంలో ఆయనకు వెంటనే గుర్తుకొస్తున్న పేరు సందీప్ రెడ్డి వంగ. రణ్బీర్, రష్మికతో సందీప్ చేసిన మాయ చూసి ఫిదా అయిపోయారట షారుఖ్. టీజర్ రిలీజ్ కాక మునిపే షారుఖ్ కి చూపించారట కెప్టెన్ వంగ. ఇప్పటికే వీరిద్దరి మధ్య 2 మీటింగ్లు కూడా జరిగాయట. రణ్వీర్ సింగ్ తోనూ షారుఖ్ తోనూ సినిమా చేయాలని ఉందని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు సందీప్ రెడ్డి వంగ. ఆల్రెడీ ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ కోసం స్పిరిట్ పనుల్లో ఉన్నారు. ఇది పూర్తయ్యాక షారుఖ్ కోసం స్క్రిప్ట్ చేస్తారా అనే టాక్ కూడా వినిపిస్తోంది నార్త్ సైడ్. మరోవైపు గతంలో చాలా సార్లు వినిపించిన శంకర్ షారుఖ్ కాంబో గురించి కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం గేమ్ చేంజర్, ఇండియన్ 2 సినిమాలతో బిజీగా ఉన్న శంకర్ ఇవి పూర్తి కాగానే షారుఖ్ కోసం ఒక ప్రాజెక్ట్ సిద్ధం చేస్తారన్నది టాక్. మరి షారుఖ్ ఇమ్మీడియట్ కాల్ షీట్ శంకర్ కిస్తారా లేకపోతే సందీప్ రెడ్డి వంగకిస్తారా అనేది ఇండియన్ 2 రిజల్ట్ మీద కూడా ఆధారపడి ఉంటుందంటున్నారు క్రిటిక్స్. విశ్వంభరలో త్రిష అనే పేరు మారుమోగుతోంది సోషల్ మీడియాలో. చిరుతో 18 ఏళ్ల తరువాత కలిసి నటిస్తున్నారు త్రిష. సెట్స్ లో జాయిన్ అయిన ఆమె వీడియో వైరల్ అవుతోంది. అంటే 2025 పొంగల్కి త్రిష తన సినిమాతో కర్చీఫ్ వేశారన్నమాట. విశ్వంభర రిలీజ్ డేట్ తో త్రిష ఇన్వాల్వ్మెంట్ ని ముడిపెట్టే వాళ్ళందరూ ఇప్పుడు త్రిష సినిమాలు గతంలో సంక్రాంతికి ఎప్పుడెప్పుడు వచ్చాయా అని ఆరా తీస్తున్నారు. త్రిష ఫస్ట్ సంక్రాంతి హిట్ వర్షంతోటే ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా అంటూ వరంగల్ పరిసరాల్లో త్రిష ఆడి పాడుతుంటే చిరుజల్లులు తెలుగు యువత మనసు మీద కురిశాయి. అప్పట్నుంచి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది త్రిషకు. అంతేనా, నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీని కూడా మరో సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ చేసి చెన్నై సోయగానికి బహుమతిగా ఇచ్చేశారు ఆడియన్స్. అక్కినేని అందగాడు నాగార్జునతో త్రిష ఆడి పాడిన కింగ్ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే సందడి చేసింది. ఆ సినిమాలో నాగ్, త్రిష మధ్య కెమిస్ట్రీకి ఇప్పటికీ ఫిదా అవుతూ ఉంటారు అక్కినేని అభిమానులు. తెలుగు స్క్రీన్ మీద సీనియర్ హీరోలందరితోనూ నటించారు త్రిష. అందరిలోనూ విక్టరీ వెంకటేష్తో ఆమె నటించిన సినిమాలు మ్యూజికల్ గాను సూపర్ హిట్ అయ్యాయి. వాటిలో 2010 సంక్రాంతి సీజన్లో విడుదలైంది నమో వెంకటేశ. 2012లో బాడీగార్డ్తో మళ్లీ సేమ్ సీజన్ని టచ్ చేశారు. అయినా నమో వెంకటేశ రేంజ్ హిట్ ని అందుకోలేకపోయింది బాడీగార్డ్. ఇప్పటికి 5 సార్లు సంక్రాంతి సీజన్కి వచ్చారు త్రిష. మెజార్టీ సినిమాలతో సక్సెస్ చూశారు. ఇప్పుడు చిరుతో చేస్తున్న విశ్వంభర 2025 సంక్రాంతిని టార్గెట్ చేసింది. స్టాలిన్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు మరి.
సినిమా ఇండస్ట్రీలో 100 కోట్ల స్టామినా మేల్ ఓరియంటెడ్ కమర్షియల్ సినిమాలకే ఉంటుందా అంటే వెంటనే ఎస్ అనే మాట వినిపిస్తుంది. స్టోరీలో సత్తా ఉంటే ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు ఆ రేంజ్ లో కలెక్ట్ చేయొచ్చు అని అంటున్నారు ట్రేడ్ పండిట్స్. కథల మీద, కమర్షియల్ సక్సెస్ మీద, ప్రేక్షకాదరణ మీద ఉన్న నమ్మకంతోనే ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలకు సీక్వెల్స్ సిద్ధం చేయడానికి మేకర్స్ ముందుకొస్తున్నారన్నది వారి మాట. భామాకలాపం సినిమా చూసిన వారందరూ ఎక్సలెంట్ రైటింగ్ అని మెచ్చుకున్నారు. ప్రియమణికి టైలర్ మేడ్ క్యారెక్టర్ అన్నారు. అందుకే ఆహా ఓటీటీలో అద్భుతమైన సక్సెస్ అందుకుంది భామాకలాపం. ఆ సినిమాకొచ్చిన స్పందన చూసిన మేకర్స్ వెంటనే సీక్వెల్ మీద ఫోకస్ చేశారు. భామాకలాపం 2 ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. ప్రమోషనల్ కంటెంట్ లో ప్రతి డైలాగు ఎంటర్టైనింగ్ గా ఉంది. ఆహాలో ఈ నెల 16న విడుదల కానుంది భామాకలాపం 2. అంజలి హీరోయిన్ గా నటించిన సినిమా గీతాంజలి. హారర్ జానర్ లో ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే జానర్ ని కంటిన్యూ చేస్తూ ఆమె నటిస్తోన్న సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈసారి ఈ కథలో ఇంకేం ఎలిమెంట్స్ ని పొందుపరుస్తారోననే ఆసక్తి ఈ జానర్ లవర్స్ లో బాగానే కనిపిస్తోంది. ఈ మధ్య రీఎంట్రీలో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టితో మంచి హిట్ అందుకున్నారు అనుష్క. ఆమె నటించిన భాగమతికి సీక్వెల్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం ఒక మలయాళ సినిమా షూటింగ్ లో ఉన్నారు అనుష్క శెట్టి. అది పూర్తి కాగానే భాగమతి ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవుతారన్నది ఫిల్మ్ నగర్ న్యూస్. ఇటు సమంత కూడా ఫ్యామిలీ మ్యాన్ 3కి ప్రిపేర్ అవుతున్నారు. మైసైటిస్ సోకడానికి ముందు ఆమె నటించిన సినిమా యశోద. ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలున్నాయని గతంలో మేకర్స్ హింట్ ఇచ్చారు. ఇప్పుడు సమంత కంబ్యాక్ టైంలో ఆ ప్రాజెక్ట్ మీద కూడా హోప్స్ పెంచుకుంటున్నారు శామ్ ఫ్యాన్స్. మైల్ స్టోన్ మూవీ అంటే హీరోలకు మాత్రమే కాదు, హీరోయిన్లకు కూడా చాలా స్పెషల్. అందుకే తన 75th మూవీని స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు నయన్. లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టే అయినా భారీ మల్టీ స్టారర్లా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఈ మూవీ విషయంలో కండిషన్స్ పక్కన పెట్టి ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. సీనియర్ సెగ్మెంట్ లో ఉన్న ఇప్పటికీ ఫుల్ ఫామ్ లో ఉన్నారు సౌత్ బ్యూటీ నయనతార. ప్రజెంట్ దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ గా ఉన్న ఈ భామ రీసెంట్ గా బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చారు. జవాన్ సినిమాతో నార్త్ ఆడియన్స్ ని కూడా తన వైపు తిప్పుకున్నారు. ప్రస్తుతం తన 75వ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ బ్యూటీ. టెస్ట్ పేరుతో క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో నయన్తో పాటు మాధవన్, సిద్ధార్థ్, జై కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో 3 హీరోలు నటించడం మీద గట్టిగానే డిస్కషన్ జరుగుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా కోసం గతంలో తనను తాను పెట్టుకున్న కండిషన్స్ ని పక్కన పెట్టేస్తున్నారు నయన్. గతంలో సినిమా ప్రమోషన్స్ లో అస్సలు కనిపించేవారు కాదు. కానీ ఈ మధ్య ఆ కండిషన్ ని పక్కన పెట్టి తాను నటించిన సినిమాలను, సొంత బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి తన నెక్స్ట్ మూవీ అప్డేట్ వీడియో సోషల్ మీడియా పేజ్ లోనూ షేర్ చేశారు. నయన్ ఇలా ఓ సినిమా అప్డేట్ వీడియో షేర్ చేయటం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఈ ట్రెండ్ నయన్ నెక్స్ట్ మూవీస్ కు కూడా హెల్ప్ అవుతుందని ఆనందంగా ఉన్నారు. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్రం సైనింగ్ ఆఫ్.